డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఐఎంఏ బిల్డింగ్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్-19 చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్ను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ చదరంగం పోటీలలో ఉమ్మడి నల్లగొండ నుండి 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండే చదరంగం పట్ల విద్యార్థులు మక్కువ కనబర్చాలన్నారు. మేధస్సుతో ఆడే చదరంగం ఆట వల్ల మానసిక బలం చేకూరుతుందని చెప్పారు. ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసేందుకే సీఎం కప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంటులో గెలుపొందిన విజేతలను 5గురిని సీఎం కప్కి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి డైమండ్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు మాషెట్టి దివ్యశ్రీ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండలో చదరంగం క్రీడను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పాటు మెరికల్ లాంటి క్రీడాకారులను తయారు చేయాలన్న సంకల్పంతో అకాడమీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రతిభ గల చదరంగం క్రీడాకారులను వెలికి తీసేందుకు టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందన్నారు. టోర్నమెంటులో గెలుపొందిన వివిధ కేటగిరీలోని విజేతలకు 46 బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందడానికి బ్లైండ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడానికి అవకాశం లభించిందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు షాగా జలంధర్, గంధం రామకృష్ణ, నల్లగొండ జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ కె కరుణాకర్ రెడ్డి, కోఆర్డినేటర్ అంకిత గౌడ్, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, లయన్స్ క్లబ్ మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్, డైమండ్ గీత, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. చెస్ అకాడమీ డైమండ్ సీనన్న, డైమండ్ చెస్ అకాడమీ అని తెలిపిన వాళ్ళ పాపలు దివ్య, వీళ్ళు నిజంగా గత 7-8 సంవత్సరాల నుంచి ఎంత కష్టమైనా ఏదో రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ చెస్ని పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పాలి. దేనికనంటే ముఖ్యంగా పిల్లల యొక్క మైండ్ కాన్సెప్ట్ కానీ ఏకాగ్రత కోసం దీన్ని తయారు చేశారు. ఏకాగ్రత ఉంటే చదువుకోవడంలో కానీ లేదా మిగతా ఆట పోటీల్లో కానీ ఏదైనా మంచిగా ఆ కుటుంబం యొక్క నడవడిక మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే ఇక సీనియర్ గురించి చెప్పాలంటే అది 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా ఉన్నాయి. ఎందుకంటే మన ఏరియా హాస్పిటల్లో వాళ్ళు చేస్తున్న ఉదయం పూట టిఫిన్ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లేకపోతే మిగతా వాటిలలో కానీ రమేష్ అన్న కానీ ఐఎంఏ సహాయ సహకారాలు ఐఎంఏ తరఫున అందిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎట్టి పరిస్థితులలో చిన్నపిల్లలందరూ ఏకాగ్రతతోని మంచిగా ఆడి మన సీఎం కప్ కోసం 5గురిని ఇక్కడ సెలక్షన్ చేస్తారని తెలిసింది. మిమ్మల్ని నల్గొండ పంపించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరందరూ మంచిగా ఆడి మన మిర్యాలగూడ యొక్క పరువు ప్రతిష్టను నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎట్టి పరిస్థితులలో పిల్లలకు తోడుగా తల్లిదండ్రులు కూడా పాపం ఈరోజు వదిలిపెట్టే విధంగా ఇలాంటి కార్యక్రమం మన మిర్యాలగూడలో పెట్టి మన మిర్యాలగూడ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంపొందిస్తున్న సీనన్న పిల్లలకి ఎప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండేదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 8 సార్ల సంధి ప్రోగ్రాం నడుస్తుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మెంటల్గా చాలా పీస్ పాయింట్తో పాటు ఛాలెంజ్గా ఉండే అవకాశం దీంట్లో ఉంది. ఇది నేర్చుకునేప్పుడు దానికోసం అని చెప్పి ఈ డైమండ్ ఫ్యామిలీ మొత్తం కూడా సేవలతో పాటు దీంట్లో ప్రధానంగా ఇది కూడా ఏర్పాటు చేశారు. దీనికి వాళ్ళ ప్రత్యేక ఆహ్వానితులుగా మన గౌరవ శాసనసభ్యులు బిఆర్ గారిని
ఆహ్వానించడం జరిగింది. విద్యార్థుల కోసం కానీ వేరే వాళ్ళ కోసం కానీ వృద్ధుల కోసం కానీ తప్పకుండా ప్రతిరోజు 365 డేస్ ఏదో రకమైన కార్యక్రమం అయితే చాలా పట్టడం చాలా మంచిగా ఉంటుంది, మనకు కూడా చాలా సంతోషదాయకంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒలింపిక్స్లో మన జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి మనం గోల్డ్ మెడల్స్ కొట్టాలి, మన పిల్లలకు ఆటల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని వారు క్రీడలు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు ఈ క్రీడలు ప్రోత్సహిస్తున్న క్రమంలోనే సీఎం కప్ కూడా చెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ తరుణంలో మన మిర్యాలగూడ ప్రాంతం నుంచి చెస్ను ప్రోత్సహించడానికి, ఎందుకంటే ఈ చెస్ ఆడటం వల్ల పిల్లలకి మేధస్సు పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, అలాగే ప్రతి ఆటలో కూడా స్పోర్టివ్నెస్ పెరుగుతుంది. కాబట్టి ఆ స్పోర్టివ్నెస్ కొరకు మొదటగా ఈ రోజున్న స్ట్రెస్లో మనకు ఆ స్పోర్టివ్నెస్ కొరకు ఇటువంటి ఆటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చెస్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలుగా ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో ముందు ఇంకా జరుపుకోవాలి. అట్లానే పిల్లల మేధస్సుకి ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మన మిర్యాలగూడలో నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. పిల్లలందరూ మంచిగా ఆడాలి, ఇంకా ముందుకి ఇంకా దీన్ని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. Yes, particularly I congratulate Diamond Chess Academy, a great service role they taken. మన ఇటీవలనే మనము రాష్ట్ర ప్రభుత్వము సీఎం కప్ పేరు మీద టోర్నమెంట్స్ నిర్వహించింది. అందులో చెస్ కూడా మేము నిర్వహించాము సూర్యాపేట, నల్గొండ, భువనగిరి జిల్లాల్లో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి క్రీడలకి ఉజ్వల భవిష్యత్తు ఉంది. మనకి క్రీడా యూనివర్సిటీ కూడా ఇస్తున్నారు. మరి వారి ఉద్దేశం ఏంటంటే ఒలింపిక్స్లో పథకాలు రావాలని. ఖచ్చితంగా చెస్ని ఒలింపిక్లో కనుక పెట్టినట్లయితే తప్పనిసరిగా మనకి టీమ్ ఛాంపియన్షిప్, ఇండివిజువల్ వస్తుంది. మరి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారిని కూడా మేము కోరుకునేది ఏంటంటే మా క్రీడాకారులని ఎల్లవేళ ప్రోత్సహించాలని. టోర్నమెంట్ ఎక్కువ సంఖ్యలో నిర్వహిస్తే క్రీడాకారులు తయారవుతారు, వాళ్ళకి ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా దివ్యశ్రీ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చి ఒకటే అడ్వైజ్ ఏంటంటే ఇంట్రెస్ట్ తోటి హార్డ్ వర్క్ చేయాలి, వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. రిజల్ట్ కాకుండా ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరిగా వన్ డే యూ మే బికమ్ ఛాంపియన్. అందరూ పేర్లు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అందరం. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. స్టడీసే కాకుండా ఇలాంటి స్పోర్ట్స్ని కూడా ముందుకు సాగనిస్తున్నారు, అందరూ దాన్ని ప్రోత్సహిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాంటివి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ జరపాలని మా వదిన్ని బాగా కోరుకుంటున్నాను. డైమండ్ చెస్ అకాడమీ ఇంకా ఇంకా పెద్ద పేరు తేవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మిర్యాలగూడలో అండర్-19 ట్విన్ నల్గొండ డిస్ట్రిక్ట్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పటి వరకు 116 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో వీ ఎక్స్పెక్టెడ్ మేము ఇంకా 50-60 అవుతారు అనుకున్నాం, కానీ ఇట్స్ అ వెరీ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ అస్ ఫర్ ద ఫస్ట్ టోర్నమెంట్ ఇట్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ. టోటల్గా మేము 5 రౌండ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. సో విన్నర్స్కి మొత్తం కూడా 46 ప్రైజెస్ ఉన్నాయి. సో ఎవ్రీ ఏజ్ కేటగిరీకి 3 ప్లేసెస్ గర్ల్స్లో అండ్ బాయ్స్లో కూడా ఉన్నాయి. సో వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దాట్. అంతేకాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మన డైమండ్ చెస్ అకాడమీకి ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. సో బ్లైండ్ ఫోల్డెడ్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి. సో దానికి బేస్ చేసుకొని ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసాం. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ టోర్నమెంట్ వెరీ సూన్. థ్యాంక్ యూ. అండర్-19 నల్గొండ డిస్టిక్, ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ కాంపిటీషన్ పెట్టడం చాలా సంతోషకరం. 116 మంది స్టూడెంట్స్ వచ్చారు. ఇంకా కూడా దూరం నుంచి వచ్చేవారు ఫోన్ చేస్తే లేదమ్మా టైం అయిపోయిందని వాళ్ళ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలందరికీ కూడా భోజన సదుపాయం చేశాము. ఇది మంచి శుభ పరిణామం. రేపు సీఎం కప్ టోర్నమెంట్ ఉంది. దాంట్లో భాగంగా నల్గొండ డిస్టిక్ కరుణాకర్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఒక
కనీసం ఒక 10 మందిని పంపించే ఏర్పాటుగా నల్గొండ డిస్టిక్ నుంచి చేసి అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడి నుంచి కూడా రిఫర్ చేయమని చెప్పాము. స్టూడెంట్స్కి ఆ సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి దాంట్లో భాగంగా చేయడానికి జరుగుతూ ఉంది. దివ్యశ్రీ అండ్ ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అంకిత గౌడ్, మరి అరవింద్, అలాగే హైదరాబాద్ నుంచి ఒక 2-3 ఆర్బిటర్స్ కూడా వచ్చారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నల్గొండ డిస్టిక్ నుంచి అమెరికాకి వెళ్ళి అక్కడ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళ స్టూడెంట్స్కి 4 రకాలుగా ఇండియా నుంచి ఒకటి, అలాగే రష్యా నుంచి ఒకటి, అమెరికా నుంచి ఒకటి, లండన్ నుంచి ఒకటి ఇట్లాంటి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏంటంటే మన మిర్యాలగూడ నుంచి మనం ఎందుకు చేయకూడదు అన్న ఒక మంచి సదుద్దేశంతో మంచి విద్యార్థుల్ని, మంచి ఇక్కడ నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారు, వారిని బయటికి తీయాలన్న, వెలుగులోకి తీయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ జరగడం చేసింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు అంకిత గౌడ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. నాకు ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ ఉంది. నేను కో-ఫౌండర్ ఆఫ్ డైమండ్ చెస్ అకాడమీ. నేను ఒక 300+ టోర్నమెంట్స్ ఆడుంటాను. బట్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ రేంజ్ టోర్నమెంట్ ఎప్పుడు కండక్ట్ అవ్వలేదు. నేను ఆడిన ప్రతి టోర్నమెంట్స్ నుంచి చూసిన తర్వాత మేము ఈ విజన్తో స్టార్ట్ చేసాం దట్ ప్రతి ప్లేయర్కి అవకాశం రావాలి, ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఒక టోర్నమెంట్ కండక్ట్ అవ్వాలని మా ఉద్దేశం.